నమస్తే అండి. నమస్కారం అండి. చూడండి, పెద్దిరెడ్డి అక్రమాలు. పెద్దిరెడ్డి మొన్న మనకు ఒక వార్త వచ్చింది, ఒక వీడియో కూడా చేసాం. పెద్దిరెడ్డి మదనపల్లి సరౌండింగ్స్లో కానీ తన అధీనంలో కానీ ఉన్న జిల్లాలో ఆల్మోస్ట్ చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా మొత్తంలో కూడా ఈయన అక్రమాలు చాలా చేశారు. మైనింగ్ కానీ, ల్యాండ్ కానీ, మైన్ కానీ ఇవన్నీ. సో ల్యాండ్ భూ కబ్జాలకు సంబంధించిన అక్రమాలు మొన్న బయటకు వచ్చినాయి. దాదాపు 1000 ఎకరాల వరకు వీళ్ళు కబ్జా చేశారని, వాటికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు 25 పత్రాలని దగ్ధం చేశారని, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో దగ్ధం చేశారని, తర్వాత ఇమ్మీడియట్గా స్పందించి చంద్రబాబు గారు అక్కడికి అధికారులను పంపిస్తే 4 బస్తాల దస్త్రాలు దొరికినాయని, వాటన్నిటి మీద విచారణ చేయడానికి సిసోడియాను కొంతమంది అధికారులని మదనపల్లి ఇమ్మీడియట్గా హెలికాప్టర్లో పంపించారని, అక్కడ వీళ్ళు వెళ్ళిన తర్వాత మదనపల్లిలో వీళ్ళు క్యాంప్ ఆఫీస్ పెట్టారు సిసోడియా గారి ఆధ్వర్యంలో. పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరన్నా భూములు పోగొట్టుకున్న వాళ్ళు, భూ కబ్జాలులో భూములు పోగొట్టుకున్న వాళ్ళు, పెద్దిరెడ్డి భూ అక్రమాలకు సంబంధించిన కంప్లైంట్లు ఎవరన్నా ఇవ్వదలసిన వాళ్ళు వస్తే ఇవ్వండి అంటే తండోపతండాలుగా తిరణాలకు వచ్చినట్లుగా ప్రజలు వచ్చేస్తున్నారండి. కొన్ని వేలల్లో అర్జీలు వస్తున్నాయి. వాళ్ళ బాధలు రకరకాల మంది ప్రజలు వచ్చేసి వాళ్ళ భూములను కబ్జా చేశారని చెప్పి చెప్పుకుంటున్నారు. అందులో ఒకరిద్దరు రైతులు వాళ్ళ భూములను ఎలా కాజేశారో వీళ్ళు అనేది నేను మీకు ఒకసారి ప్లే చేసి వినిపిస్తానండి. తర్వాత దాని మీద విశ్లేషణ ఇవ్వండి. 5 ఏళ్ల నుంచి మాది భూమి పక్కల వచ్చేసి ఇసుక మట్టి అమ్ముతా ఉన్నారు. మేము 2 ఏళ్ల తర్వాత మేము దాన్ని ఎత్తొద్దు అనేసి మేము నిలబెట్టిన దానికి ఇప్పుడు మా భూమిని కబ్జా చేసేదని చూస్తున్నారు సార్. వాళ్ళ భూమిలో మట్టిని తీసుకుపోయి అమ్ముకుంటున్నారంట. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ మారింది కదా, ఇంకా కొంచెం ధైర్యం వచ్చి మా భూముల్లో మీరు కాలు పెట్టద్దని చెప్తే భూములు కబ్జా చేయడానికి చూస్తున్నారంట. ఇంకొక రైతు మాకుండే ల్యాండ్స్ కూడా వేరే వాళ్ళకు దొంగ 50 రూపీస్ స్టాంప్స్ సృష్టించి పాస్బుక్ ఇచ్చి మళ్ళీ దొంగ పత్రాలు సృష్టించారు సార్. మేము పోయి రెవెన్యూ ఆఫీసులో అడుగుతా ఉంటే వాళ్ళు పూర్తిగా స్పందించడం లేదు సార్. బస్ స్టాండ్ సార్ మాది ఎంత వాల్యూ చేస్తుందంటే అంత వాల్యూ, 4 కోట్ల వాల్యూ చేసే భూమిని కబ్జా చేసేసినారు సార్. రాత్రి మాకు తెలియకుండానే మేము ఊర్లో లేనప్పుడు రోడ్ వేసేసినారు సార్ కమిషనర్. మేము అడిగితే మీ కాంపన్సేషన్ ఇస్తాము అంటారు సార్. కాంపన్సేషన్ ఏం చేసుకోవాలి సార్? వాళ్ళు కాంపన్సేషన్ ఇస్తానంటే చూస్తామని పోతే జగన్ ఇంట్లో 2 ఇస్తామంటారు సార్. అది అపార్ట్మెంట్ లో దేనికి పనికిరావు సార్. అవి 5 కోట్లు ఇచ్చేసి మేము ఆ 2 ఇండ్లు తీసుకోమంటారో చెప్పండి సార్. ఎంత న్యాయం లేదు సార్ వీళ్ళ దగ్గర. ఇదండి వీళ్ళు దోపిడీ చూడండి. దాదాపు 986 ఎకరాలు దోపిడీ చేశారు. ఇప్పుడు ప్రజలు తండాలుగా వస్తున్నారు సిసోడియా గారి దగ్గరికి, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి. సో ఈరోజు స్పెషల్ అధికారులను ఇంకా కొంతమందిని, ఒక 48 మందిని పంపించారు చంద్రబాబు గారు ఆ ఫైల్స్ అన్ని పరిశీలన చేయటానికి. ఇంత దారుణాలు చేశాడు పెద్దిరెడ్డి. ఏం చెప్తారు దీని మీద? ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మొదటగా ఇబ్బందులు పడిన వ్యక్తి, రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అసలుకి ఈయన ఏదైతే పొంగనూరు నియోజకవర్గం నుంచి ఎలా గెలిచాడు అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఆ ఎన్నికల సమయంలో పోలింగ్ రోజున ఏదైతే తెదేపా ఏజెంట్లను ఎత్తకపోవడం, కిడ్నాప్ చేయడం కానివచ్చు, అదే విధంగా రిజల్ట్స్ రోజు అక్కడ మొదలైన గొడవలు కావచ్చు, స్థానిక ఎలక్షన్స్ అప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అంజిరెడ్డి తాత మీద చేసిన దాడి కావచ్చు, ఇవన్నీ చూసుకుంటా ఉంటే పొంగనూరు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో అంగల కుదురులో రాళ్ల దాడి కావచ్చు, హత్యాయత్నానికి ప్రయత్నించడం కావచ్చు, పోలీసుల మీద తిరగబడడం కావచ్చు, 400 మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి చెప్పుకుంటే కోకొల్లలో మద్యం స్కామ్ వాళ్ళ కొడుకు గురించి కావచ్చు, మొత్తం ఆయన తమ్ముడు ద్వారకా రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మొత్తంగా ఆ 2-3 జిల్లాల్ని గుప్పెట్లో తీసుకున్నారు. పొంగనూరు అనేది ఒక అరాచకానికి అడ్డగా చేశారని చెప్పడానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడో బయటపడతాయో అని సాక్షాత్తుగా సబ్ కలెక్టర్ ఆఫీస్ నే మా కీలక దస్త్రాల్ని, హార్డ్ డిస్క్ని తగలబెట్టేసి కాల్చేసి ఎంతకు బరిదెక్కిచ్చారంటే ఒక చిన్న సాక్ష్యం కాదంటారా? ఆఖరికి బయటపడతాయని గవర్నమెంట్ కార్యాలయాల్లో తగలబెడుతున్నారండి. ఇంకా ప్రజాస్వామ్యం ఎటుపోతుంది? అధికారంలోకి వచ్చినా సరే కూటమి ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటా ఉంది? అక్కడ స్థానికంగా ప్రజలు ఒక్కళ్ళు కూడా బయటకు అడిగేసిన వాళ్ళు ఇప్పటి వరకు. ఆ స్వేచ్ఛ కూడా లేదు మాట్లాడడానికి. చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఇమీడియట్ గా స్పందించి సాక్షాత్తుగా డీజీపీ ద్వారకా తిరుమలరావు గారిని, అదేవిధంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి
సిసోడియా గారిని వీళ్ళిద్దరిని కూడా పంపించి విచారణకు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం హై కమిటీని పవర్ కమిటీని నియమించిందండి. వీళ్ళు అక్కడ పోయి ఆశ్చర్యపోయారు. అసలుకి అక్కడ బాధితులు ఏదో ఒక 10 మంది వస్తారు. వీళ్ళు బహిరంగ మొదటగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఆ యొక్క తగలబడిపోయిన ఫైల్స్ హార్డ్ డిస్క్ సంబంధించి ప్రాథమికంగా విచారణ చేపట్టి అక్కడ ఏవైతే ఎన్ని వందల ఎకరాల భూములు అక్రమాలకు గురై తెలుసుకుని వీళ్ళే ఆశ్చర్యానికి గురయ్యారు. రెండవది ఇంకా చాలా వరకు విషయాలు మొత్తం కూడా నిగ్గు తేల్చుకోవాల్సిందని ఎవరైతే బాధితులు ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బలవంతంగా లాక్కున్నారని ఎవరైతే చెబుతున్నారో వాళ్ళందరూ స్వేచ్ఛగా వచ్చి మీ యొక్క భూముల తాలూకా వివరాలు సమర్పించండి లేదా మీ యొక్క విషయాలు చెప్పండి అని ఒక ప్రకటన ఇవ్వడం జరిగిందండి. ఏదో 10 మందో 50 మందో వస్తారని అనుకుంటున్నారు వాళ్ళు అధికారులు ప్రాథమికంగా. కానీ తండోపతండాలు ఒక అన్నదాన కార్యక్రమం ఉంటారు చూసారు, పెద్ద తిరణాలు ఉంటారు చూసారా, అట్లా ఉన్నారంటే ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారో చెప్పుకోనక ఒక్క చిన్న ఉదాహరణ చాలు. ఈరోజు బాధితులంతా ఏం చెబుతున్నారు వాళ్ళందరూ కూడా మా భూములు బలవంతంగా లాక్కొని మాకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా జగన్ నిలుస్తామని చెప్పారంట. వీళ్ళ భూములు విలువ చేసేటువంటి కోట్ల విలువ చేసే భూములు తీసుకొని జగన్ ఇల్లు అంటాను. అసలు ఎక్కడ కట్టారండి జగన్ ఇల్లులు? ఆ జగన్ ఇల్లు ఇచ్చినది సెంటున్నారా? కోట్ల విలువ చేసే భూములు తీసుకొని సెంటున్నారా ఇల్లు ఇయ్యడం ఎంత రౌడీజానికి పరాకాష్ట అంటారు. ప్రశ్నించే వాళ్ళు లేరనే, ఎల్లకాలం వాళ్ళ ప్రభుత్వం ఉంటుందనే, ప్రజలు ఏమీ చేయలేరనే, ఓటుతో సరైన బుద్ధి చెప్పారు కదా. ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ సొంత నియోజకవర్గానికి వెళ్లే అవకాశం ఉందా? పరిస్థితే లేదు, కాలు పెట్టే పరిస్థితి లేదు. ప్రజలు తరిమి కొడతా ఉన్నారు. కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా కాదు, తరిమి కొడతా ఉన్నారు. మొన్న వాళ్ళ కొడుకు మీద కూడా తిరగబడడం జరిగింది. ఇవన్నీ దేనికి సంకేతిస్తున్నాయి? ఎంతవరకు ఓపిక పడతారండి ప్రజలు కూడా? వాళ్ళ ఆస్తులు లాక్కున్నారు, ఇబ్బందులు పెట్టారు, ఆస్తి నష్టాలు చేశారు. ఇంత దారులకు తెగబడిన తర్వాత కూడా ఎంతవరకు ఓపిక పట్టుంటారు ఈ రైతులు? చూడండి, ఇంకొకటి వినిపిస్తాం మీకు. 40 ఏళ్ల నుంచి మా ఆధీనంలో ఉండే భూమి మేము ఏమైనా ట్రాక్టర్ తీసుకోపోయి దున్నలంటే దున్నలని తక్షణమే వచ్చిస్తారు సార్. వచ్చిస్తారు, 2-3 వచ్చేది, పట్టుకొని కొట్టేది, తిట్టేది, వల్గర్ మాటలు వల్గర్ చేష్టలు చేసేది. ఘోరంగా హింసిస్తా ఉన్నారు సార్. మాకు పక్కన భూమిలో నా భూమిలోకి వచ్చేదానికి ఆయన పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి మాట్లాడతారు సార్. ఎమ్మె వెంకటరమణ మా పక్కన భూమి ఆయన. అవును సార్, కొట్టినారు, తాళ్ళు పొట్టి తెంచినారు సార్. తాళ్ళు పొట్టి తెంచేసి వల్గర్ మాటలు మాట్లాడి వల్గర్ చేష్టలు అంతా చేసినారు సార్. నాకు భూమి దగ్గర 1 సంవత్సరం నుంచి సర్వే వాళ్ళని పరాదాయపడతాడు సార్. మాకు సర్వే వాళ్ళు సహకరిస్తా ఉండలేదు. నిజంగా ఏం చేయాలండి? చెప్పడానికి సిగ్గుగా ఉంది, కానీ తాళిబొట్టి తెంపేసి తప్పు తిట్టారంటారండి. అసలుకి ఆవిడ భూమిని లాక్కొని అసలు ఏం చర్యలు తీసుకోవాలి? వాళ్ళ భూమి వాళ్ళు దున్నుకోవడానికి వెళ్తా ఉంటే అడ్డం పడేసి తిడుతూ ఉన్నారంటే అసలు ఏ రకంగా అరాచకం చేశారు? ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు అంటారా? రాష్ట్రం ఎటుపోయింది? ఎంత అరాచక పాలన కొనసాగిందండి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్తో నడుచుకుంటా యాత్ర ఒక 4-5 వ్యక్తులు పోతా ఉంటే వాళ్ళని కొట్టి సైకిల్ మీద పోవడానికి మీరు ఎవర్రా అంటే అది అసలుకి ఏమంటారు? చెంబల్లో అంటారా? రాష్ట్రం అంటారా? అసలు అది ఒక భాగం అంటారా? ప్రజాస్వామ్యంలో ఉన్నావా? మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నాయి? పాకిస్తాన్లో ఉన్నాయం కదండి. అక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే ఆ ప్రజలందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులు, ఎవరు కూడా 100 ఎకరాలు ఉన్న భూస్వాములు కాదు, ఆసాములు కాదు, జమీందారు కుటుంబాలు కాదు. రోజు గడిస్తే పొద్దున తెల్లారెళ్ళి ఆ యొక్క పొలాల్ని సాగు చేసుకొని ఎకరానో సాగు చేసుకుని దాని ద్వారా కుటుంబం ఆధారం చేసే బతుకులను కూడా ఆ రకంగా ఇబ్బంది పెట్టారంటే పెద్దిరెడ్డి ఎటువంటి పాపాల మనిషో చెప్పడానికి అది చిన్న ఉదాహరణ చాలంటారా? పెద్దిరెడ్డిని పాపాల రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు ముద్దుగా వెళ్ళడం తప్పంటారా? అటువంటి వ్యక్తుల్ని లోకేష్ గారు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఆ నియోజకవర్గం సంబంధించి ఆ జిల్లాకు సంబంధించి పాదయాత్ర చేయకుండా రాళ్ల దాడులు చేసిన మాట వాస్తవం కాదా? ఇన్ని చేసిన మనిషి ఎలా ఉపేక్షించాలంటారు? వాళ్ళ ఉతురు తగలదంటారా? ఈరోజు అవన్నీ తప్పించుకొని పోతా ఉన్నాడా పెద్దిరెడ్డి? ఎక్కడ పోతాడు ఈరోజు అవన్నీ తప్పించుకోవడానికి? ఎక్కడున్నాడు? ఆయన అడ్రస్ ఉన్నాడా? ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకున్న పాపానికి ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజల ఆస్తులు ఇంకా ఉండకూడదు అంటారు రాష్ట్రంలో. ఇంకా 5 ఏళ్లు వాటన్నిటి కాలం చెల్లింది. ప్రభుత్వం హైకమిటీ విచారణ కూడా జరిగింది. అతి కొద్ది రోజుల్లో దాని మీద చర్యలు తీసుకోబోతూ ఉంటారు. దానికి సిసోడియా గారి ఆధ్వర్యంలో కమిటీ ఇప్పుడు చూస్తున్నారు. తండలు ఎన్ని రోజులు పట్టిద్దో కూడా తెలియదు. వాళ్ళందరి వాదనలు వెళ్ళాలంటే నెలలు పట్టేటట్టుంది. వేల మంది అండి, 100 మంది కూడా కాదు. ఒక్క మదనపల్లి రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఒక చిన్న ఊరు అది. ఒక్క రోజులో బయటపడి ఒక్క రోజులో పొట్టలు. మదనపల్లిలో ఇంకా ఎన్ని వేల మంది ఉన్నారో, అసలు ఆయన అధీనంలో ఇంకా ఎన్ని జిల్లాల్లో ఎంతమంది ఉన్నారు? చిత్తూరు జిల్లాలో ఒక సాధారణ నియోజకవర్గం మదనపల్లి. ఇంకా పొంగనూరు నియోజకవర్గం వేరు,
తంబళ్లపల్లి నియోజకవర్గం వేరు, వేరు. పీరూరు నియోజకవర్గం వేరు, అవును. అదే విధంగా ఈ యొక్క చిత్తూరు వేరు నియోజకవర్గాలు కావచ్చు. అవన్నీ పిలిస్తే ఇంక ఎట్లా ఊహిస్తారంటారా? ఐఏఎస్ అధికారి అయిన సిసోడియా గారే ఆశ్చర్యపోతా ఉన్నారంటే అసలుకి మాటల్లో వర్ణించలేనంతగా ఉందని చెప్పుకోవాలి. అక్కడ పరిస్థితులు ఆటవికంగా మారిపోయాయి. ప్రకృతి వనరులు దోచుకున్నారు, మైన్స్ దోచుకున్నారు, విద్యుత్కు సంబంధించిన నిధులు దోచుకున్నారు, ఎర్రచందనం దోచుకున్నారు. ఇన్ని దోచుకోవడానికి ఏమీ లేదు అన్న విధంగా ప్రజల ఆస్తుల మీద కూడా పడి రాక్షసుల్లాగా రాబందుల్లాగా లాక్కున్నారంటే కన్నీరు చూసి కూడా కనికరం లేదంటే మనుషులు ఎవరికైనా అండి రాక్షసులు, జంతువులు ప్రజాస్వామ్యంలో పక్కన పెడితే సాటి మనిషిగా ఎదుటి వాళ్ళ కన్నీరు చూస్తే మనిషికి ఎవరికన్నా మనసు ద్రవించి కొద్దిగా బాధ కలుగుతూ ఉంది ఎవరికైనా. సినిమాల్లో కూడా చూస్తాం, కొంతమంది విలన్లు కూడా చలించిపోతారు, కనికరం జాలి అనేది ఉంటుంది. వీళ్ళకి ఆ రకంగా ఒక పేదోడి మీద పడి దండయాత్ర చేయడానికి మనస్సాక్షి మనస్సు లేదంటారు అసలు? లేదు. ఇటువంటి వ్యక్తులకి ఏ శిక్ష చేయాలంటారండి అసలుకి? ఉరి తీసిన అసలు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారని మదనపల్లె కాదండి, రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. అవును, రాష్ట్రం మొత్తం బాధితులే. సహజ వనరులు ప్రతి వ్యక్తికి చెందింది. ఏదైతే ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టారు, విద్యుత్కి సంబంధించిన గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసేది. ఇటువంటి వ్యక్తికి మంత్రిత్వ శాఖ ఇచ్చి 5 నుంచి 4 శాఖలు కట్ట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అటవీ శాఖ, ఇంధన శాఖ, మైండ్ శాఖ, ప్రతి ఒక్కటి, పర్యావరణ పరిశ్రమల శాఖ మొత్తం వెనక అప్పు చెప్పాడండి. అవును, ఇటువంటి కంచె చైర్లు వేసింది అనగా ఈయన మొత్తం ఆ అటవీ శాఖ మొత్తం దోచుకున్న వ్యక్తికి మినిస్ట్రీ ఇచ్చంటే ఏం చెప్పుకోవాలి? 5 సంవత్సరాలు మినిస్టర్ గా చేశాడు ఈయన. మళ్ళీ సెకండ్ టర్మ్ లో పంచాయతీరాజ్. మొదటి 2.5 సంవత్సరాలు కొంతమంది తీసేశారు జగన్మోహన్ రెడ్డి అప్పటి క్యాబినెట్ నుంచి. కానీ ఈయన మాత్రం కంటిన్యూ చేశాడంటే ఈయన దాంట్లో వాటా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళిందంటారా? ఖచ్చితంగా ఉంటది. ఈయనది ఆషామాషి స్కామ్లు కదా ఇవన్నీ చూసుకుంటూ ఉంటే. మనిషికి 1 ఎకరం చొప్పున వేసుకున్న 1000 ఎకరాలండి. ఇప్పుడు 75,000 కోట్ల స్కామ్ ఇది. ఇందాక మీరు చదువుతున్నారు 1000 ఎకరాల ఆక్రమణలని. 1000 ఎకరాలు ఎలా అవుతుందండి అసలుకి? అక్కడికి వచ్చిన సంఖ్య 1000 మంది జనాలు వచ్చారంటే ఒక్కొక్క మనిషికి ఎకరం వేసుకున్నా లేదా అర్ధ ఎకరం వేసుకున్నా ఎన్ని 1000 ఎకరాలు పోతున్నది? 1000 ఎకరాల్లో చాలా చిన్న అంశం అండి. అక్కడ అటవీ భూములు కూడా లాక్కున్నారు, రిజర్వ్ ఫారెస్ట్ భూములు కూడా లాక్కున్నారు, పక్కన బెంగళూరు కర్ణాటక సమీపంలోని కూడా దోచుకున్నారు. ఒక అడ్డు అదుపు లేకుండా పోయింది. ఏదో నిమిత్తంగా మితంగా ఉండడం వేరు, అన్ని స్థాయి దాటిపోయి దోచుకోవడానికి కూడా పరాకాష్ఠ చెందినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ మరి ముఖ్యంగా ఉపేక్షించండి. ప్రకృతి అంటే ఆయనకి చాలా ప్రేమ. చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రేమ. మొక్కల్ని సంరక్షించాలని చెప్పేసి నీరు చెట్టు అని చెప్పేసి అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు మొదలుపెట్టి పచ్చదనాన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షిస్తారంటారా? పవన్ కళ్యాణ్ గారు అసలు ఊరుకోరు, లోకేష్ గారు ఊరుకోరు. వీళ్ళ ముగ్గురి చేతుల్లో వీళ్ళు చేసిన దానికి పాపం పండిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. లేకపోతే వీళ్ళు ఏ రకంగా దారి తీస్తారో ఎవరు ఊహించలేరు. కాబట్టి వీళ్ళందరినీ అరికట్టాలి. వీళ్ళ మీద దాడి ఏదైతే చేశారో, ప్రజల మీద దాడులు చేశారో వాటన్నిటి కూడా బుద్ధి చెప్పాలి. ఏదో ఆస్తులు లాక్కున్నటువంటి కేసులు కాదండి, ప్రజల మీద దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రజల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి కదా. ప్రజల మానవ హక్కులు ఉల్లంఘించారంటే దానికి చర్యలు ఎట్టి తీసుకోవాలి. మరి అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి పెద్దిరెడ్డి గారు జైలు ఊసులు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉండండి. అసలు అక్కడ పేదల వాళ్ళ కడుపు మంట, వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధలు చూస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే పెద్దిరెడ్డిని ఉరి తీయండి, పెద్దిరెడ్డి బతకడానికి కూడా వీల్లేదు అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ సైలెంట్ గా ఉంటే చేతులు కట్టుకొని వీళ్ళు ఊరుకో తొక్కి చంపేస్తారు. వాళ్ళు కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఏ మాత్రం ఒక్కరోజు ఆలస్యమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పరిస్థితి ఊహకందం. మొన్ననే రాళ్లదాడి చేశారు, ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టలేదు కదా. అవును, వాళ్ళు ఎవరైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎవరినో రెడ్డెప్పనో ఎవరినో కలవడానికి వెళ్తే ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేదు, పోలీస్ ప్రొటెక్షన్ కూడా పట్టుకోలేకపోతే రైతులు మళ్ళీ ప్రజాగ్రహానికి గురైతే ఎవరండి? ప్రజాగ్రహం ముందు ఎవరు పనికిరారు, నాయకులు ఎవరైనా కూడా. ప్రజలు పదవులు ఇస్తేనే వాళ్ళంతా కూడా. ప్రజలు ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఎవరైనా సరే మంట కలిసిపోవాల్సిందే, కాలగర్భంలో కలవాల్సిందే. ఇప్పుడు ఆ పరిస్థితులు పెద్దిరెడ్డి గారికి ఉన్నాయని చెప్పడానికి ఇవన్నీ కూడా చిన్న ఉదాహరణలు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి గారి మీద, ఆయన కొడుకు మీద, వాళ్ళ తమ్ముడి మీద తప్పుడు చర్యలు చేసిన వాళ్ళ అనుచరుల మీద, మరి ముఖ్యంగా వీళ్ళని అండదండగా చేసుకుని రెచ్చిపోయిన ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరికీ కఠిన బుద్ధి చెప్పడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అతి కొద్ది రోజుల్లోనే ఉంది అదంతా కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.